ఇలాంటి నిజమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం లోపల గురుత్వం అంటే ఏమిటి? What is this position of a guru? లోకానికి ఎన్నో బోధలు చేశాడు వ్యాసుడు. Vyasa taught so many things to this వ్యాసో world. నారాయణ హరిహి అన్నారు, అతను నారాయణ స్వరూపుడే అన్నారు. People said Vyasa is God himself. ఇది వ్యాస పౌర్ణిమ అంటారు దీనిని. Today is called Vyasa Purnami. అనగా ఏమిటి? What does it mean? అనేక వేదములుగా ఉండినటువంటి దాన్ని దీన్ని ఉచ్చరించడం చాలా కష్టమవుతుందని 4 వేదములుగా విభజించి లోకానికంతా అందించాడు. This infinite knowledge of Veda is classified into 4 important texts and propagated to the world. అలాంటి విభాగం గావించినటువంటి యొక్క వ్యాసునికి ఆనాడు హృదయం చాలా పవిత్రంగా మారిపోయింది. And this kind of classification of the Vedic knowledge ఇంత gave him ప్రపంచానికి ఈ satisfaction. పవిత్రమైనటువంటి వేదమాతను అందించారు కదా అని సంతృప్తి పడ్డాడు. He was so happy that he could share the Vedic literature with this world. ఆ సంతృప్తి పడినటువంటి దినమే పూర్ణిమ. This day of satisfaction is Purnima. పూర్ణిమ అనగా ఏమి? ఫుల్ మూన్. Purnima means full moon. పూర్ణమద పూర్ణమిదం అని పూర్ణంగా ఉంటున్నాడు చంద్రుడు. Moon is full moon day. అయితే ఈ యొక్క మూనుకు మానవుని మనసుకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి. There is intimate relationship between the ఆ moon and వేదములంటే mind. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఆ చంద్రుడు మనసు రెండు ఒక్కటే. Moon is the presiding రెండు deity of the mind. ప్రతిబింబంలే. One is the object, the other is the reflection. కనుక ఆ పూర్ణ దినము పూర్ణ చంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మన హృదయం కూడాను మనసు కూడాను పూర్ణంగా ఉంటుండాలి. Just as moon is so brilliant on the full moon day, our mind also is so ఎట్టి brilliant మచ్చలు and లేకుండా, without ఎట్టి any, దోషములు లేకుండా, ఎట్టి కీడుగును లేకుండా, దురభ్యాసము లేకుండా పవిత్రమైనటువంటి ఒక స్వచ్ఛంగా ఉంటుండాలి. without any blot, without any mistake, without any dirt, without any weakness, we should be full and brilliant. కనుకనే ఆనాటి యొక్క పవిత్రమైన భావంతో భావించి వేదములు విభజించినటువంటి వాడు కనుకనే పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని పేరు పెట్టారు. With these sacred feelings, Vyasa classified Vedic literature. So this day is called Vyasa ఇది Purnima. గురు పూర్ణిమ కాదు. This is not Guru Purnima. హృదయాన్ని ఏనాడు మనం పరిశుద్ధ భావించుకుంటామో అదే గురు పూర్ణిమ. That day when we purify our heart is the day of Guru Purnima. మర్మమెరిగిన మరు నిమిషంలో మనసే వారికి గురుడండి అన్నారు. The day when you understand the mystery of this world, your mind will be your Guru. మర్మం ఏనాడు నీవు తెలుసుకుంటావో అప్పుడు తన మనసే తన గురువు అవుతుంది. Then once you know the secrets, your mind becomes Guru.